హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. దాదాపు 8 న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాం. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. గ్రూప్ 4 వచ్చేసి జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి అయితే కోర్స్ ఉంది. ఇక గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ తోటి మీకు 4 పేపర్స్ సంబంధించిన కోర్స్ అయితే ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. సో ఇవన్నీ మీకు ఈ టెస్టులు వచ్చేసి అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఉంటాయి. శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. ఒకసారి అయితే చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. దాంతోపాటుగా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. చాలా వీడియోస్ ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి మీకు నచ్చితే వాటిని ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి చాయిస్ తగ్గింది, ప్రశ్నలు పెరిగాయనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఇంటర్వ్యూ రద్దు నేపథ్యంలో గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో మార్పులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్ర విధానంలో Tspsc సమూల మార్పులు చేసింది. ప్రశ్నపత్రంలో ఆప్షన్లు చాయిస్ను గణనీయంగా తగ్గించిందని చెప్పేసి ఇచ్చారు. సో ఇంటర్వ్యూల విధానం ఎత్తివేయడంతో అభ్యర్థుల సామర్థ్యాన్ని మరింతగా మదింపు చేసేందుకు కమిషన్ ఈసారి కొన్ని మార్పులు చేసింది. సో ఈ మేరకు విధాన రూపకల్పనపై నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. సో గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు గతంలో 5 పేపర్లు ఉండేవి. ఈసారి 6వ పేపర్ను అదనంగా చేర్చారు. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులు కేటాయించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇవి మార్పులు అని చెప్పేసి ఇచ్చారు. సో ఏమేమి మార్పులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత Tspsc 2016లో ప్రధాన పరీక్షలు నిర్వహించింది. సో ఈ పరీక్షల విధానానికి ఇప్పుడు కొన్ని మార్పులు చేసింది. సో పేపర్ 1 జనరల్ ఎస్సేలో పెద్దగా మార్పులు లేవని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మిగతా పేపర్లకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే పేపర్ 2 చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, అదేవిధంగా పేపర్ 3 వచ్చేసి భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన, పేపర్ 4 వచ్చేసి ఎకానమీ డెవలప్మెంట్లో. సో ఇక్కడ మనకు ప్రశ్నలకు చాయిస్ తగ్గించిందని చెప్పేసి ఇచ్చారు. సో గతంలో ఒక్కో పేపర్లో 3 సెక్షన్లలో కలిపి మొత్తం 15 ప్రశ్నలు రాయాల్సి వచ్చేది. సో ప్రతి ప్రశ్నకు మరో ప్రశ్న చాయిస్గా ఉండేది. సో మొత్తం 30 ప్రశ్నలు వచ్చేవి అని చెప్పేసి ఇచ్చారు. సో మారినటువంటి విధానం మేరకు ఇప్పుడు చాయిస్లతో కలిపి ఒక్కో సెక్షన్లో 8 చొప్పున మొత్తం 24 ప్రశ్నలు మాత్రమే రానున్నాయి. సో ప్రతి సెక్షన్లో తొలి 2 ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. సో 3, 4, 5 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్న అదనంగా ఇస్తారు. సో వీటిలో మాత్రమే చాయిస్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో పేపర్ 4, 5గా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ సబ్జెక్టులను కలిపి ఈసారి పేపర్ 5గా చేశారు. సో ప్రశ్నపత్రం పూర్తిగా మారింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాన్ని 2 సెక్షన్లుగా ఇవ్వన్నారు. ఒక్కో సెక్షన్లో 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్లో తొలి 2 ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి. 3, 4, 5 ప్రశ్నలకు ఒక్కో అదనపు ప్రశ్న చొప్పున చాయిస్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి మనకు గ్రూప్ 1లో వచ్చినటువంటి కొన్ని మార్పులు. వాటికి సంబంధించి ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి వీటిని అయితే చూసుకోండి. కొన్ని చేంజెస్ అయితే చేశారు. ముఖ్యంగా చాయిస్ అయితే తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఎత్తివేసినటువంటి నేపథ్యంలో చాయిస్ అయితే తగ్గించారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కు ఉచిత శిక్షణ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 3 నెలల పాటు రూపాయలు 5,000 ఉపకార వేతనం అని చెప్పేసి ఇచ్చారు. సో తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 మెయిన్స్కు సో ఉచిత శిక్షణ ఇవ్వన్నట్లు సో స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ గురువారం ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేశారు. సో బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందినటువంటి 182 మంది గ్రూప్ 1 మెయిన్స్కు అర్హత సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారని చెప్పేసి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మెయిన్స్ కూడా శిక్షణ ఇస్తున్నట్లు ఇక్కడైతే ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ వరంగల్, ఖమ్మం స్టడీ సర్కిల్లో 100 మంది చొప్పున, అదేవిధంగా హైదరాబాద్ స్టడీ సర్కిల్లో 200 మందికి అదేవిధంగా మొత్తం 400 మందికి మెయిన్స్ పరీక్ష శిక్షణ ఇవ్వనట్లు ఆయన వెల్లడించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఉచిత శిక్షణ పొందాలనుకుంటున్నారో సో బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి అయితే మీరు అప్లై చేసుకోండి. సో దాదాపుగా 400 మందికి ఈ శిక్షణ ఇవ్వనట్లు మనకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 4కు 21 రోజుల్లో 5,31,1,000 దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 4 పోస్టుల కోసం రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయని
చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు 8039 పోస్టుల భర్తీకి గతంలో మనకు టీఎస్పీఎస్సీ అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. వాటికి సంబంధించి మనకు ఈ నెల 30 వరకు అయితే దరఖాస్తు ఏదైతే ఉంది. సో నిన్నటి వరకు కనుక చూసుకున్నట్లయితే 5,31,498 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ అయితే తెలిపింది. సో మరో 10 రోజులు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య 9 లక్షలు దాటేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. సో దాంతోపాటుగా మనకి ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించి కూడా ఇచ్చారు. సో మన గ్రూప్ 2కు సంబంధించి ఈ నెల 18న దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సో నిన్నటి వరకు 42,100 దరఖాస్తులు అందాయని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరి 16th అయితే లాస్ట్ డేట్ ఉంది. సో గ్రూప్ 4 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీడియో చూస్తూ మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో త్వరగా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి, ఎందుకంటే లాస్ట్లో సర్వర్ బిజీ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక. సో ఇంకా ఎవరైనా ఈ గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి ఇంకా అప్లై చేయకుండా ఉన్నట్లయితే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ 11,409 ఎంటీఎస్ హవల్దార్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఆ వీడియో చూసి వాటికైతే అప్లై చేసుకోండి. జస్ట్ 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ అదేవిధంగా ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఖాళీలతో పోరాటం అంటూ జరగవచ్చు. దీనస్థితిలో అగ్నిమాపక శాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు అగ్నిమాపక శాఖలో చాలా ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ మనకు ఈడా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను మనకు సికింద్రాబాద్లో జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి దాంట్లో సో వీటికి సంబంధించి ఈ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఆ శాఖకు సంబంధించినటువంటి అంశం మరొకసారి ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మనకు అగ్నిమాపక శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో అగ్నిమాపక శాఖకు మంజూరైనటువంటి ఫైర్మెన్ ఉద్యోగాల సంఖ్య 1326 కాగా వాటిలో 582 ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ డ్రైవర్లకు సంబంధించిన విషయాలైతే 393 దానికి సంబంధించి శాంక్షన్ కాగా 216 ఖాళీగా ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో అగ్నిమాపక శాఖలో చాలా ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే వేకెన్సీలు ప్రమోషన్ల లెక్క ఫైనల్ అంటే ఇక్కడ చూడవచ్చు. నల్గొండ జిల్లాలో అన్ని కేటగిరీల్లో సుమారు 1100 ఖాళీ అని చెప్పేసి ఇచ్చారు. లాంగ్ స్టాండింగ్ టీచర్లు 1500, ప్రమోషన్లు పొందేవారు 300. సో వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి విద్యాశాఖ ఆఫీసర్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయం అయితే మనకు నల్గొండ జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఇది. సో నల్గొండ జిల్లాలో టీచర్ల క్లియరెన్సీ వేకెన్సీలు ప్రమోషన్ల లెక్క తెలియదని చెప్పేసి ఇచ్చారు. సో 8 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేస్తున్నటువంటి టీచర్లతో పాటు సో ప్రమోషన్లు పొందేటువంటి టీచర్ల వివరాలు సైతం ఆఫీసర్లు సేకరించారు. సో గురువారం ఎంఈఓలతో మీటింగ్ పెట్టినటువంటి విద్యాశాఖ అధికారులు రాత్రి వరకు ఖాళీలపైన కుస్తీ పట్టారు. సో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1483 పిఎస్లు అదేవిధంగా యూపీఎస్లు హై స్కూల్ ఉన్నాయి. సో వీటిలో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, ఇతర కేటగిరీలో కలిపి 1000 నుంచి 1100 వరకు క్లియర్ వేకెన్సీలు ఉండొచ్చని చెప్పేసి తెలుపుతున్నారు. సో ఇందులో ఎస్జిటీలు వచ్చేసి ఒక 400, అదేవిధంగా హెచ్ఎంలు పండిట్లు కలిపి 100 ఉండగా మరొక 500 వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ వరకు ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం నల్గొండ జిల్లాకు సంబంధించి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అంగట్లో అవుట్ సోర్సింగ్ జాబ్లు అని చెప్పేసి ఇచ్చారు. సో రూపాయలు 3 లక్షల వరకు దండుకుంటున్నటువంటి బ్రోకర్లు మంచిర్యాల మెడికల్ కాలేజీలో 32 పోస్టులకు 3000 అప్లికేషన్లు మా వాళ్ళకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు లీడర్లు ఒత్తిడి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మంచిర్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొందరు బ్రోకర్లకు వరంగా మారింది. సో జాబ్స్ పెట్టిస్తామని చెప్పేసి సో చాలామంది 2 నుంచి 3 లక్షల వరకు అయితే వసూలు చేస్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. మా ఊళ్ళకే జాబ్స్ ఇవ్వాలంటూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీతో పాటు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. ఇప్పటికే ఓసారి అవినీతి అక్రమాల ఆరోపణలతో నియామక ప్రక్రియ రద్దయింది. ఈసారి కలెక్టర్ ఆధ్వర్యంలో మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం ఎంపిక చేస్తే తప్ప అర్హులైనటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి కనిపించడం లేదంటూ ఇక్కడ మనకు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే ప్రతి స్కూల్కు ఎగ్జామ్ వారియర్స్ బుక్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. ప్రధాని రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి గవర్నర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రధాని నరేంద్ర మోడీ రాసినటువంటి ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని రాష్ట్రంలోని ప్రతి స్కూల్కు పంపిస్తామని చెప్పేసి గవర్నర్ తమిళసై అన్నారు. సో గురువారం రాజ్భవన్లో నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఈ పుస్తకాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. సో రాజ్భవన్ హై స్కూల్ స్టూడెంట్లకు దీన్ని అయితే అందించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సో రాష్ట్రంలోని ప్రతి లైబ్రరీలోనూ ఈ బుక్ను అందుబాటులోకి ఉంచుతామని చెప్పేసి తెలిపారు. సో ఎగ్జామ్ ఎలా
హిమాలయాలో ఎలా సక్సెస్ అవ్వాలో ప్రధాని చాలా వివరంగా ఈ పుస్తకంలో రాశారన్నారు. సో మంచి నిద్ర, శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల సక్సెస్ పొందవచ్చు అంటూ ఈ బుక్లో పేర్కొన్నారని చెప్పడం జరిగింది. సో విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, టీచర్లు ఈ బుక్ను చదవాలని గవర్నర్ సూచించారు. సో చాలా ఇంపార్టెంట్ ఇది, మనకు డైరెక్ట్ అడుగుతారు. సో ఎగ్జామ్ వారియర్స్ బుక్ ఎవరు రాశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ప్రధాని గారు అయితే రాయడం జరిగింది. సో దీన్ని మనకు నిన్న తెలంగాణలో మన గవర్నర్ అయితే దీన్ని ఆవిష్కరించడం జరిగింది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ బారోస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు, రూపొందించినటువంటి ఐఐటి మద్రాస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఐఐటి మద్రాస్ తీసుకొచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక నిధులతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ సరికొత్త సాఫ్ట్వేర్ను తయారు చేసినట్లు గురువారం ప్రకటించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఐఐటి సంబంధించి గుర్తుంచుకోండి, ఏ ఐఐటి అని చెప్పేసి మద్రాస్ ఐఐటి ఈ మనకు బారోస్ అనేటువంటి దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీనికి బారోస్ అంటే భారత్ ఓఎస్ అనే పేరు మీదుగా బారోస్ అని చెప్పేసి పేరు పెట్టినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే అంటార్టికాలో విశేషమైనటువంటి ఉల్కా అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. అంటార్టికాలోని బ్లూ ఐస్ ప్రాంతంలో శాస్త్రజ్ఞులు 7.6 కిలోల బరువు ఉన్నటువంటి ఉల్కాను కనుగొన్నారు. సో ఆ ప్రాంతంలో గతంలో బెల్జియస్ కావచ్చు, జపానీస్ శాస్త్రజ్ఞులు 600 ఉల్కాలను సేకరించారు. సో డిసెంబర్ 11 నుంచి జనవరి 11 వరకు అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల అన్వేషణలో తాజా ఉల్క బయటపడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ తరహా ఉల్క అంతరిక్షంలోని గ్రహశకలాల మండలం నుంచి లక్షల సంవత్సరాల క్రితం భూమికి వచ్చి చేరింది. సో ఇప్పుడు లభ్యమైనటువంటి ఉల్కాను శాస్త్రజ్ఞులు చేతితో తాకుండా ఫోర్క్తో నేరుగా ప్లాస్టిక్ సంచిలోకి కానీ అల్యూమినియం పొరలోకి కానీ తీసుకొని భద్రపరుస్తారని చెప్పేసి ఇచ్చారు. సో దాని తర్వాత శీతలీకరించినటువంటి పెట్టెలో దాన్ని బ్రసెల్స్కు పంపుతారు. అక్కడ దాని యొక్క రసాయన స్వరూపాన్ని విశ్లేషిస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎక్కడ లభించిందని గుర్తుంచుకోండి, అంటార్టికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటార్టికాలోని బ్లూ ఐస్ ప్రాంతంలో సో 7.6 కిలోల బరువు ఉన్నటువంటి ఉల్కాన్ అయితే ఇటీవల వీళ్ళు కనుగొనడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు SC/ST గురుకులాల ఆధ్వర్యంలో ఇక్కడ బయోమి 23 సదస్సు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు బయాలజీ, మెడిసిన్లో వస్తున్నటువంటి మార్పులపై SC/ST గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో బయోమి 23 అంతర్జాతీయ సదస్సు నిర్వహించినట్లుగా గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్ తెలిపారు. సో ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి కన్హా శాంతివనంలో ఈ సదస్సు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్టు ఇవ్వడం జరిగింది. సో దీనికి అమెరికా, ఆస్ట్రేలియా, యుఏ లాంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇక్కడ గురుకుల అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది బయోమి 23 సదస్సు అని చెప్పేసి అంటారు. ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు ఈ సదస్సు జరగనట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే మనకు తెలంగాణలో కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారని చెప్పేసి మనకు డైరెక్ట్గా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది సో గురువారం రోజున 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మనకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి హైదరాబాద్ హమీర్పేటలో మనకు హరీష్ రావు గారు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్లేస్ గుర్తుంచుకోండి. సో మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.